దాత్రి, నాన్నకేం కాదు కదా? ఆయన బాగానే ఉంటారు కదా? బ్లడ్ చాలా పోయింది. కేదార్ ప్లీజ్. ఆయన్ని కారు గుద్దినప్పటి నుంచి ఎందుకు కళ్ళు తెరవడం లేదు? ఆయనకేం కాదు కదా? చెప్పు దాత్రి, ఆయనకేం కాదు కదా? కేదార్, మావయ్య గారికి ఏం కాదు. కరెక్టే, పెద్ద యాక్సిడెంట్ అయి బ్లడ్ చాలా పోయింది. కానీ మనం పక్కనే ఉన్నాం. మావయ్య గారిని వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం. అన్నిటికంటే ముఖ్యమైనది మావయ్య గారు నీకోసమైనా బతుకుతారు. అవును కేదార్, అందరి ముందు నువ్వాయన కొడుకువని చెప్పడానికైనా బతుకొస్తారు. నువ్వు 25 పోగొట్టుకున్న తండ్రిని, తండ్రి ప్రేమని నీకివ్వడానికైనా చావుతో పోరాడొస్తారు. ఎందుకంటే నీకు తెలుసో లేదు, ఆయన రియలైజ్ అయ్యారో లేదో నాకు తెలీదు. కానీ మావయ్య గారికి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కేదార్. ఆయన ఇలా నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళరు. జగదాత్రి, ఏమైంది జగదాత్రి? అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని కాల్ చేశారేంటి? నాన్న రౌడీల దగ్గర నుంచి కాపాడానన్నారు కదా, ఎలా కాపాడారు? వాళ్ళు మీకేమైనా చెప్పారా? అడుగుతుంటే చెప్పవేంటి జగదాత్రి? బాబాయ్ ఎక్కడా? ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఏమైంది జగదాత్రి? బాబాయ్ ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు? యాక్సిడెంట్ జరిగిందక్క, యాక్సిడెంట్ జరిగిందక్క, యాక్సిడెంట్ జరిగిందక్క, యాక్సిడెంట్ జరిగిందక్క. ఎలా జరిగింది? మర్యాదగా మా మావయ్యను వదిలిపెట్టండి. పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. మావయ్యని తీసుకొస్తానని చెప్పి మనిషిని హాస్పిటల్లో పడేలాగా చేసిండారా అమ్మే? అసలు మిమ్మల్ని పంపకుండా ఉండాల్సింది. మావయ్య గారికి ఏం కాకుండా ఉండేది. ఏం మాట్లాడుతున్నారు నిషి? బాబాయ్ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జగదాత్రి వాళ్ళు ఎలా అవుతారు? మావయ్య గారిని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే మేం కాపాడాం నిషి. కాపాడమని మేము అడగలేదు కదా. కిడ్నాప్ చేసింది మా నాన్నని. మేమేదో ఒకటి చేసేవాళ్ళం కదా. అయితే మరి చెయ్యాల్సిందే. ఎందుకు ఇంట్లోనే ఆగిపోయావు? ఎందుకు బయటికి కూడా రాలేదు? ఎందుకు నాన్నని కాపాడడానికి ప్రయత్నించలేదు? మీరు తప్పు చేసి యువరాజ్ని నిలదీస్తున్నారేంటి? నిలదీయడం లేదు నిషి. యువరాజ్ ఎందుకు మావయ్య గారిని కాపాడడానికి ప్రయత్నించలేదో అడుగుతున్నాం. మీరేం చేసుండారమ్మే? కాపాడుండారా? లేదు కదూ. బంగారం లాంటి మనిషిని పానాల కోసం కొట్టుకునేలాగా చేస్తుండారు. పిన్ని, జరిగిన దాంట్లో జగదాత్రి వాళ్ళ తప్పు లేదు. అయినా మీరంతా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వీళ్ళ వల్లనే ఈ పొద్దు మీ బాబాయి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండాడమ్మే. మా వల్లనా? ఎలా అత్తయ్య? ఎట్లా ఏమే? మీరే గనక ఆయన ఎనకపోకుండా ఉండుంటే ఆ రోడీలు మీ మామని భద్రంగా తీసుకొని పోదాం అనుకున్న చోటుకే తీసుకొని పోయి ఉండేవారు కదా. పరిస్థితులు సద్దు మునిగాక ఆయన్ని వాళ్లే వదిలేసి ఉండేవాళ్ళు.
మీరు కౌశికి కాడ మంచి పేరు తెచ్చుకునేదానికి మధ్యలో దూరి అంత నాశనం చేసి ఉండారు. అమ్మా వాళ్ళు బాబాయిని ప్రాణాలతో వదులుతారని మీరంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు పిన్ని? ఎందుకంటే నాకు తెలుసమ్మే, నాకు తెలుసమ్మే, నాకు తెలుసమ్మే, నాకు తెలుసమ్మే, నాకు తెలుసమ్మే. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు? నువ్వాగమ్మే. అమ్మకి నేను చెప్తా ఉండేది అర్థం కావడం లేదు. వాళ్ళు మీ బాబాయిని కిడ్నాప్ చేసింది చంపేదానికి కాదు. మరి దేన్ని కిడ్నాప్ చేశారు అత్తయ్య? దేనికేంది? అదే అమ్మా. అప్పుడు సైలెంట్గా ఉండు. ఏమైంది యువరాజ్? అత్తయ్య గారిని ఎందుకు ఆపుతున్నావు? మావయ్య గారిని ఎందుకు ఎవరు కిడ్నాప్ చేశారో అత్తయ్య గారు తెలుసని చెప్తున్నారు కదా, చెప్పనివ్వు. ఏమైంది యువరాజ్? పిన్ని ఏం జరుగుతుంది? ఆ, మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా? లేదా నాకు తెలియకుండా ఏదైనా చేస్తారా? అక్క అడుగుతుంది కదా యువరాజ్, నిజం చెప్పు. యువరాజ్ అత్తయ్యని ఆపింది నిజం దాచడానికో ఏదో చేశాడనో కాదు వదినా. లోపల మావయ్య ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ఇలాంటి టైంలో అందరూ గొడవ పట్టం కరెక్ట్ కాదు అని. వాళ్ళు ఎలాగో మావయ్య గురించి పట్టించుకోరు. అందుకే ఇది గొడవ పడే ప్లేసు టైము కాదని తెలిసినా గొడవ పడుతున్నారు. ఛా! అది యువరాజ్కి ఇష్టం లేదు కాబట్టే ఆపుదామని ట్రై చేస్తున్నాడు. ఆ, గొడవ మొదలు పెట్టింది మేం కాదు నిషి. బాధలో ఒక మాట అంటే దానికి మాట కలిపింది మాత్రం మీరే కదమ్మే. వదిలే అమ్మా, వాళ్ళతో గొడవ పడి కూడా వేస్ట్. నాన్న సేఫ్గా బయటపడితే చాలు. అవునబ్బోడా. అమ్మా ఏం చేస్తున్నావు? అందరి ముందు నిజం చెప్తే ఏమవుతుందో తెలుసా? వదిన అసలే చాలా ఎమోషనల్గా ఉన్నారత్తయ్య. అలాంటిది ఇప్పుడు మావయ్య అలాంటి పరిస్థితిలో ఉండటానికి కారణం మనమే అని తెలిస్తే చంపేస్తారు. ఆ, నాకు కూడా తెలుసమ్మే. ఏందో తెలియకుండా ఆ అమ్మి జగదాత్రి మీద కోపంతో నోరు జారేసినా. ఇంటికెళ్లే వరకు సైలెంట్గా ఉండమ్మా, ఏం మాట్లాడుకో. సరే అబ్బోడా. డాక్టర్ గారు, మావయ్య గారికి ఎలా ఉంది? ఆయన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా? ప్రాణానికేం ప్రమాదం లేదు.